ఈ జిఎస్టీ అనేది తగ్గడం వల్ల ఈ రోజు నుంచి మేము మంచి నంబర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. లాట్ ఆఫ్ పీపుల్ వేర్ ఆల్సో ఎంక్వైరింగ్, చాలామంది ఎంక్వైరీ చేస్తున్నారు. వెహికల్ ప్రైజెస్ 70,000 నుంచి ఆల్మోస్ట్ 1,30,000 వరకు తగ్గుతుందని తెలుసు కాబట్టి కస్టమర్ వెయిట్ చేశారు. జిఎస్టీ 28%, 18% తగ్గించడం జరిగింది చిన్న వెహికల్స్లో. అదే మిడ్ సెగ్మెంట్ వేరియంట్స్లో 5% తగ్గింది అండ్ టాప్ ఎండ్లో కూడా 10% వరకు తగ్గింది జిఎస్టీ. దీపావళి దసరా ఫెస్టివల్ కూడా ఉండడం వల్ల దానివల్ల యాడెడ్ అడ్వాంటేజ్ అవ్వచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. డెఫినెట్గా బాగుంటుందండి ఈ మంత్. నరేంద్ర మోడీ గారు ఇటీవల ప్రవేశపెట్టిన నెక్స్ట్ జనరేషన్ జిఎస్టీ వల్ల అందరూ లబ్ధి పొందుతున్నారండి. ప్రతి మనిషికి ఈ భారతదేశంలో ఉన్న ప్రతి మనిషి లబ్ధి పొందాడు. మాది ట్యాక్సేషన్ 12% ఉండేదండి, ఇప్పుడు దాన్ని 5 చేశారు. ఒక 1000 రూపాయలు కొనుక్కునే వాళ్ళకే 70 రూపాయల దాకా నెలకి ఆదా అవుతుంది. ఈ విషయంలో మోడీ గారికి ఎప్పుడు రుణపడి ఉంటాము. థ్యాంక్స్ మోడీజీ. వైద్య ఇన్సూరెన్స్ మనకి జీరో జిఎస్టీ పెట్టారు. అది కూడా పేదవాడికి కానీ మధ్యతరగతి కానీ దానివల్ల చాలా రేటు తగ్గింది. హెల్త్ స్కీమ్ అనేది హెల్త్ ఇన్సూరెన్స్ తగ్గింది కాబట్టి అది కూడా పేదవాడికి మధ్యతరగతికి కూడా ఉపశమనం కలిగిస్తుంది. ఇంకా అనేక అంశాలు, సైకిళ్ళు కానీ, స్కూటర్లు కానీ, టీవీలు కానీ ఇవన్నీ కూడా రేట్లు తగ్గింది కాబట్టి మధ్యతరగతి వ్యక్తికి కొనుగోలు శక్తి పెరిగి వాళ్ళు కూడా విలాసవంతమైన వస్తువుల్ని కొనుక్కోవడానికి ఒక మార్గంగా ఒక జిఎస్టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయం చాలా గొప్పదని తెలియజేస్తున్నాను. కేంద్ర నిర్ణయం తీసుకున్నాను, జిఎస్టీ తగ్గించిన సంతోషకరంగా ఉంది. ఇది పేద ప్రజలకు అనుకూలంగా ఉంటుంది. దసరా పండుగ ప్రతి ఒక్కరు సంతోషపడతారు. ఖర్చులన్నీ తగ్గింది కాబట్టి మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. గతంలో 80% ఉంది, ఇప్పుడు 5%కి వచ్చింది. దీనివల్ల పేద ప్రజలకు చాలా అనుకూలం, చాలా బాగుంటుంది. ఈ పథకం జిఎస్టీ తగ్గించడం వల్ల పేద ప్రజలు సంతోషకరంగా ఉంటారు. దీనివల్ల మాకు చాలా హ్యాపీగా ఉంది. భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం. వ్యవసాయం మీద మాత్రమే అధికంగా ఆధారపడి వ్యవసాయ ఉత్పత్తులను మాత్రమే ఎక్కువగా చేస్తున్న దేశం భారతదేశం. ఇలాంటి చోట మనకి ఈ జిఎస్టీలో పెద్ద వెసులుబాటు కల్పించడం జరిగింది. ట్రాక్టర్ సంబంధించినటువంటి ఈ పనిముట్లని మనకి 18% జిఎస్టీతో విక్రయించేవారు. కొత్త తరం జిఎస్టీలో దీన్ని 5% తగ్గించారు. అలాగే మనకి డ్రిప్ ఇరిగేషన్, హార్టికల్చర్ వంటి వ్యవసాయానికి సంబంధించినటువంటి పరికరాల వాటికి సంబంధించిన విషయాల్లో గతంలో 12% జిఎస్టీ ఉండేది. దాన్ని సవరించి 5% జిఎస్టీగా వ్యవసాయం లాభసాటిగా మార్చేదానికోసం కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వాస్తవంగా రెండో జిఎస్టీ అంటే జిఎస్టీని రెండో భాగంగా ఇవాళ నుంచి భారతదేశం మొత్తం అన్ని రకాల మందులకి దాదాపు 10% పైన రేట్లు తగ్గుతాయి. అంటే నెలకు దాదాపు నేను 2,000 రూపాయల మందులు వాడతాను. ఆ 2,000లో దాదాపు 200కు పైగా మాకు ఈ మందుల మూలకంగానే సేవ్ అవుతాయి. మిగిలిన అన్ని పదార్థాల మీద రేట్లు తగ్గుతాయి కాబట్టి కొన్ని అసలు జిఎస్టీ కంప్లీట్గా ఎత్తేసారు, కొన్ని 5%, ఇంకొన్ని 18%. కాబట్టి ఇది ప్రజలందరికీ మేలు చేకూరుద్ది అని పూర్తిగా నమ్ముతున్నాం. తప్పనిసరిగా ఈ కార్యక్రమం చేసినందుకు నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.